మా బావ బర్త్‌డేకి నేనైతే ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఒక ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేశాను. తనకి తెలియకుండా అది చూసి మా బావ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బావ తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించుకోడు. ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తాడు. నాకేం చేయాలి? నన్ను ఎలా చూసుకోవాలి? అదే ఆలోచిస్తాడు. కానీ నేను మాత్రం మా బావ బర్త్‌డే వస్తే ఎలా మంచిగా చేయాలి అనే ఆలోచిస్తాను. తను హ్యాపీగా ఉంటే నాకు అదే చాలనిపిస్తుంది. లైఫ్ పార్ట్నర్ హ్యాపీనెస్ కంటే మనకి ఇంకా కావాల్సింది ఇంకేముంటుంది. సో మా బావ మాత్రం చాలా హ్యాపీ ఉంటాడు అనిపించింది. ఈరోజు మా బావ బర్త్‌డేనే కాదు, వాళ్ళ ఓన్ బ్రదర్ బర్త్‌డే కూడా. సో తనని కూడా అయితే ఇన్వైట్ చేశాను. ఇది కూడా ఇదొక సర్ప్రైజ్ లాగే ఉంది. తను కూడా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇద్దరు బ్రదర్స్ విష్ చేసుకొని హగ్ చేసుకున్నారు. చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూడడం. ఇంకా మా బావ ఫ్రెండ్స్ని కూడా అయితే ఇన్వైట్ చేశాను. తిను మా బావ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనమాట, హైదరాబాద్లోనే ఉంటారు. సో తనని కూడా అయితే ఇన్వైట్ చేశాము. వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. ఇంకా కేక్ తెప్పించి కేక్ అయితే కట్ చేయించాము. మా బావ నేము వాళ్ళ బ్రదర్ నేమ్ కూడా అటు ఇటుగా ఒకేలా ఉంటాయి. బాల వెంకటేష్ మా బావ పేరు, వాళ్ళ అన్నయ్య పేరేమో బాలచంద్ర. సో ఇద్దరు బాలు అనే పిలిపించుకుంటారు. అందుకే కేక్ మీద బాలు బ్రదర్స్ అని అయితే రాయించాము. ఇంకా మంచిగా ఇద్దరు అయితే కేక్ కట్ చేసుకున్నారు. ఒకరికొకరు మంచిగా అయితే తినిపించుకొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే వాళ్ళకేమో కానీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇద్దరు బర్త్‌డే సేమ్ డే అయినా కూడా ఇయర్స్ మాత్రం చేంజ్ ఉంది. కానీ బ్రదర్స్ ఇద్దరిది ఒకే రోజు బర్త్‌డే రావడం చాలా లక్కీ కదా. సో వీళ్ళది కూడా అయితే అలాగే వచ్చింది. ఎవ్రీ బర్త్‌డేకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. కానీ ఈ బర్త్‌డేకి మాత్రం ఇలా అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చి కేక్ అయితే తినిపించారు. ఈ అన్న వాళ్ళ వైఫ్ కూడా చాలా అంటే చాలా బాగా కలిసిపోతారు. నాకు ఆ అమ్మాయి రీసెంట్‌గానే పరిచయం అయింది. ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఒకసారి మా ఇంటికొచ్చారు. అప్పట్లోనే బాగా కలిసిపోయింది. అప్పటినుంచి నాకు మంచి ఫ్రెండ్ అయింది. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఎలా ఉంటాడో ఇప్పుడు నేను, ఉషా కూడా అలాగే మంచిగా ఫ్రెండ్స్‌గా అయితే ఉన్నాము. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా డాన్స్ అయితే మా బావ వేస్తూనే ఉన్నాడు, ఆపట్లేదు అసలు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే లాక్కొని వస్తున్నాడు, వెయ్యనే అంటున్నాడు, అస్సలు ఆగట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. నన్ను కూడా అంతే అండి. నాకైతే అసలు డాన్సే రాదు, కానీ డాన్స్ చేయి నేను వేయిస్తాను, నువ్వు అలాగే వెయ్యి అంటాడు. నాకేమో స్టెప్స్ రావు, నేను వెయ్యను అని చెప్తాను. బట్ మా బావ మాత్రం నువ్వు వేయాల్సిందే అని అయితే నాతో ఇలా అయితే వేయిస్తున్నాడు. చూసారు, నాకేమో డాన్స్ రాదు, మా బావ మాత్రం మంచిగా వేస్తున్నాడు. ఇంకా వాళ్ళ అన్నని మాత్రం ఎందుకు వదిలిపెడతాడండి, వాళ్ళ అన్నతో కూడా వేయించాడు స్టెప్స్ రాకపోయినా కూడా. ఇంకా ఇలా అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ప్రైవేట్ థియేటర్లో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా హోమ్ ఫుడ్ అయితే కుక్ చేసుకొని తిన్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. అలాగే నేను మా బావకి ఇచ్చిన సర్ప్రైజ్ కూడా ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండి.